For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి, అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజుడు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మీన రాశి వారిగా చూసుకున్నట్లయితే అమ్మ, పర్టికులర్గా వీరికి ప్రభావం దేని మీద ఎక్కువగా ఉంది అంటే మధ్యవర్తుల మూలంగా ఏదైనా ల్యాండ్ తీసుకోవడము, లేకపోతే మీరు ఒక మధ్యవర్తిగా ఒక ల్యాండ్ తీసుకోవడం వల్ల దీని ప్రభావం చూపిస్తుంది. ఓకే, మెయిన్గా దీని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ వాహనాల మీద నడబట్టి, ఎప్పుడూ నడపకూడదు, బట్ ఇప్పుడు ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదొకటి. ఈ వాహన ప్రమాదం వల్ల, లేకపోతే ఈ మిస్కమ్యూనికేషన్స్ వల్ల, అంటే ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునడం వల్ల పడిన ఇబ్బంది వల్ల ఇది జాబ్ మీద చూపిస్తుంది మళ్ళీ దీని ప్రభావం అనేది. అయితే మీన రాశి వారికి సర్వసాధారణంగానే ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శని అంటే ఏమిటి? కొంచెం లేట్ అవ్వడం, ఆలస్యం అవ్వడం. ఎటువంటి విషయాల్లో ఆలస్యం అవుతుంది? ఒకటేదో మనం ఏదో ప్రాపర్టీ తీసుకుంటాం కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే విషయంలో కానీ, వాళ్ళు డాక్యుమెంటేషన్ క్లియర్గా లేకపోవడం వల్ల కానీ దీని ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు పర్టికులర్గా ఏదైతే ల్యాండ్స్ తీసుకుంటారో, అందులో ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్స్లో ఉంటుంటారు కొంతమంది, వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు సర్వసాధారణంగా అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు. సో అగ్నితత్వ రాశుల్లో ఉండేటువంటి కుజుడు కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి కుటుంబ వ్యక్తులతోనే, అందులో ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళతోని ధన విషయంలో ఏదో ఒక గొడవని క్రియేట్ చేస్తూ ఉంటాడు. నువ్వెందుకు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసావు, నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకున్నాను, అందులో నా డబ్బులు కూడా ఉన్నాయి కదా. ఇది ఎందుకంటే పాపకత్తిరిలో ఉంది కదమ్మా 12 మనకి మెయిన్ రాశి, అందుకని ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే దీని ప్రభావం తగ్గాలి అంటే మీరు వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఆరాధన చేయడము, ఇవి కనుక చేస్తూ ఉన్నట్లయితే కెరియర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి వస్తాయి వీరికి.